బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండపేట శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరులైన అమరులకు ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల ఉద్యమాన్ని నడిపించి విజయం సాధించిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో ధూళి జయరాజ్ మాట్లాడుతూ మాదిగలకు పెద్ద మాదిగ అవుతానని మాట ఇచ్చి ఎస్సీ వర్గీకరణ చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్కి, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం మరి ఏ రకంగా అయితే తీర్మానం చేసిందో ఖచ్చితంగా అమలకాడ కూడా అంతే చొరవ చూపించాలని, అంతే న్యాయం జరిపించాలని, మరి ఈ విజయాన్ని సాధించుకోవడానికి మా జాతి మరి అన్ని విధాల అభివృద్ధి చెందడానికి మాకు కలిసి వచ్చిన మా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, మేము మీటింగులు పెట్టుకుంటే వేలకు వేలు ఇచ్చి మమ్మల్ని పంపించి మమ్మల్ని ప్రోత్సహించి మాదిగ జాతి అన్యాయం అయిపోతుందని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించిన మరి ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు, మరి ఆయా విద్యా సంస్థల నా పెద్దలు అందరూ కూడా మా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైతే మాకు మోరల్ సపోర్ట్ ఇచ్చి మా ఎస్టీ ఎన్నికల నుంచి మొదలుకుంటే నా బీసీ సోదరుల వరకు, మైనార్టీ సోదరుల వరకు అండగా నిలబడి అందరూ మద్దతు ఇచ్చిపోతారే తప్ప మా కోసం దేశంలో స్వయంగా కూర్చున్న చరిత్ర నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఉన్నదని చెప్పి ఈరోజు ధర్మంగా చెప్పుకుంటూ అందరికీ కూడా మాదిగ జాతి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు రుణపడి ఉంటామని ఏ ఆపద వచ్చినా ఎంఆర్పిఎస్ నాయకుడిగా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం మీకు అండగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికీ అండగా ఉంటున్నాం, భవిష్యత్తులో కూడా ఉంటామని చెప్పి, ఏ ఆపద వచ్చినా కానీ అది మా సమస్యగా మేము భావించి ఖచ్చితంగా నా ఎస్సీ ఎస్టీ బీసీలకి అండగా నిలబడతామని, భవిష్యత్తులో కాంశీరామ్ గారు మరి ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారం అణగారిన వర్గాలందరినీ ఏకం చేసిన మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో రాజ్యాధికారిని తీసుకు పయనించడమే మా లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అది అందరికీ దక్కలేదు ఈ అదృష్టం. ఎంతోమంది ముందు నుంచి ఉన్నారు కానీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కొంతమంది మధ్యలో వెళ్ళిపోయారు, కొంతమంది చనిపోయారు. కానీ నిజంగా ఈ వయసులో కూడా నేను వర్గీకరణ చూడడం అంటే నిజంగా నా యొక్క ఎంతో నాకు చాలా ఆనందకరంగా ఉంది ఇది. ఎందుకంటే దీన్ని కూడా తొందరలోనే ఈ జీవ రూపంలో వచ్చి మరి బిడ్డలందరూ కూడా ఈ ఉద్యోగాల్లోకి, విద్యలోని ప్రముఖంగా ముందుకు వెళితే నిజంగా మనం ఎంతో ఆనందించి వ్యక్తులు అవుతాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన దీనికి అందరికీ ముందుగా నాంది పలికిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, దాన్ని చిత్తశుద్ధితో అమలు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కార్యక్రమానికి ఆద్యం మొదటి నుంచి కూడా ఆరాధ్య జయంగా నిలిచిన మన గొప్ప మహామనిషి శ్రీ మందకృష్ణ మాదిగ గారికి నేను ముందుగా కృతజ్ఞత తెలియకుంటూ, వారి ఈ విధంగానే అన్ని సేవా కార్యక్రమాలు కోరుకుంటూ ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. ఓసీ కోటాలో వచ్చింది, అలాగే వాళ్ళ పిల్లలకు వచ్చింది. ఎలాగొచ్చింది? మెరిట్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఓసీలోకి తీసుకుని, మెరిట్ తక్కువ ఉన్న వాళ్ళేమో మరి ఆయా రిజర్వేర్ కోటాలో తీసుకోవాలి, ఇది పద్ధతి. కానీ ఈ మధ్య ఈ విధంగా మోసం జరుగుతుంది. నాయకులు గమనిస్తున్నారో లేదో తెలియదు. మనం తీవ్రంగా నష్టపోతున్నాం. దీన్ని సరిచేసి
ఈ రిజర్వేషన్ ఫలాలు మనకు అందేలాగా చేయాలని మీడియా వాళ్ళు కూడా ఇదంతా కూడా ప్రపంచ దృష్టికి తీసుకొచ్చి ప్రజలందరూ కూడా చైతన్యపరిచి ఈ రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందేలాగా చేస్తారని మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను.